నమస్తే. ఈ మధ్యకాలంలో గోరక్షణ పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా చర్చ నడుస్తుంది. గోవులను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని కూడా ఇటు చాలామంది కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో గో రక్షకులపై కూడా కేసులు నమోదైనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మనతో పాటు శశిధర్ గారు ఉన్నారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. జరుగుతున్న పరిణామాలు అలాగే ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలో వారిని అడిగి తెలుసుకుందాం. గోరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కూడా జరుగుతున్నాయి. మీలాంటి వారు కూడా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడం అలాగే ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్? ఏం జరగాల్సిన అవసరం ఉంది? భారతదేశ విశ్వాసాల మీద జిహాద్ నడుస్తుంది. భారతదేశ వ్యవసాయ రంగం మీద జిహాద్ నడుస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 48లో స్పష్టంగా డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఈ దేశ వ్యవసాయ రంగానికి ఆధారమైనటువంటి పశు సంపదను కాపాడుకోవాలా, అదేవిధంగా ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవించాలని ప్రభుత్వాల మీద బాధ్యత ఆ చట్టాలు చేసి బాధ్యత పెట్టినప్పటికీ రాజ్యాంగం అపహాస్యమవుతోంది. ఈ రాష్ట్రంలో కూడా చట్టాలు ఉన్నాయి. గోహత్యను నిషేధించేటువంటి చట్టాలు, పశు సంపదను కాపాడేటువంటి చట్టాలు, పశు సంవర్ధక శాఖ అని కూడా ఒక శాఖ ఉంది, మంత్రిత్వ శాఖ. మీకు తెలిసి ఉంటుంది. అంటే ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. అంటే అంత కీలకమైనటువంటి అంశం ఇది. ఈ రోజుకు 70% గ్రామీణ ఆర్థిక రంగం మీద ఈ దేశం ఆధారపడి ఉంది. ఇప్పటికీ సుమారు 60% మంది వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి ఈ యొక్క చట్టాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా గోవు హత్య కాబడుతుంది, యథేచ్ఛగా పశు సంపద హత్య కాబడుతుంది. ఒక వర్గం ప్రజలు మతోన్మాదంతో రెచ్చిపోతూ ఈ రకమైనటువంటి కుట్రలకు తెరలేపుతున్న ప్రభుత్వాలు, పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లోపల విఫలమవుతూ ఉన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎట్లా వచ్చినాయి వేలాది గోవులు? భాగ్యనగరం నడిబొడ్డుకు ఎట్లా వచ్చినాయి? భాగ్యనగరం లోపల చీమ చిటుక్కుమన్నా మాకు తెలిసిపోతుంది. విశ్వనగరము సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పిండ్రు. సుమారు 16 ప్లేస్లలో మేము గోవులు కట్టేసి ఉన్నాయని చూపెట్టినాం. మరి మీ సీసీ కెమెరాలకు ఎందుకు కనబడలేదు? ఇక్కడే తెలిసిపోతుంది ప్రభుత్వానికి, పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఎవరైతే కుట్రలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు రావు. మరో పక్కన ప్రభుత్వము, పోలీసులు విఫలమైనప్పుడు విశ్వాసంతో హిందూ సహజంగా గోవును తల్లితో సమానంగా పూజిస్తాడు, సకల దేవతలకు నిలయమని భావిస్తాడు. 100కు డయల్ చేసి కంప్లైంట్ ఇస్తుంటే 100కు డయల్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు. మైలార్దేవుపల్లి విషయం చూస్తున్నాం మనం. ఈ రోజున అక్కడ దళిత సమాజానికి జీవించే హక్కు లేదా? భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైటు దళిత సమాజానికి వర్తించదా? వందలాది మంది మీద అక్రమ కేసులు బనాయించి బాంబే బస్తీ లోపల మైలార్దేవుపల్లి పోలీసులు జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంది? ఆ వ్యర్థాలు తీసుకొచ్చి మా ఏరియాలో వేయడం కారణంగా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఆ స్మెల్ భరించలేకపోతున్నాం, అంటురోగాలు వస్తున్నాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, కూలీనాలు చేసుకొని బతుకుతోళ్ళము, మా శరీరం వీక్నెస్ అవుతూ ఉంది. 3 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ సంస్థలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిరే. ఇవాళ మీరు చేసిన ఘనకార్యం రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మురళి అనేటువంటి మా కార్యకర్తను తీసుకెళ్ళి జైలుకు పంపడం. ఇది ప్రభుత్వాలు చేస్తుంది. యథేచ్ఛగా మరో పక్కన అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను వదిలిపెడతా ఉన్నారు. ఎందుకు ఇవాళ వాళ్ళు వచ్చి నిరసన రోడ్డు మీదకి చెప్పిండ్రు? జిహెచ్ఎంసీ విధులు నిర్వహించుంటే, సంబంధిత శాఖలు విధులు నిర్వహించుంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం లేకుంటుండే కదా. ఉద్దేశపూర్వకంగా మత కళాలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది మతోన్మాద శక్తులు, ఇస్లామిక్ మతోన్మాద శక్తులు. గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం వాళ్ళే చేసిండ్రు. దళితుల మీదకి డీసీఎం లెక్కించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళను సామూహికంగా హత్య చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఉంది ఇది. ఎందుకంటే అటువంటి పరిస్థితుల లోపల భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తే పాత నగరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి హిందువులని వాళ్ళ మనం కొన్ని వేల కుటుంబాలను చూస్తూ ఉన్నాం. ఇటువంటి భయానక పరిస్థితులు భరించలేక ఇవాళ బాంబే కాలనీలో రాజీవ్ గృహకల్పలో కూడా ఆ రకమైనటువంటి కుట్రలకు తెరలేపిండ్రు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక కాన్స్పిరసీలో భాగంగా జరిగింది. ఇది ఒక చిన్న సంఘటన కాదు. ఇక్కడ ఆ బాంబే కాలనీ రాజీవ్ గృహకల్ప ఖాళీ చేసి అక్కడటువంటి దళితులు వదిలిపెట్టి వెళ్ళిపోతే రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులను తీసుకొచ్చి అక్కడ ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసి వాళ్ళ ఓటు బ్యాంకు
పెంచుకొని రాబోయే రోజుల్లో రాజేంద్ర నగర్ సీటు కూడా ఎంఐఎం గెలవాలనేటువంటి కుట్ర దాగుంది. అంటే ఎవరైతే ఇక్కడ పాత బస్తీలో ఉంటున్న దళితులు ఉన్నారో ఇతర హిందువులు ఉంటారో వాళ్ళను బయటికి వెళ్ళగొట్టే కుట్ర వెనుక ఎంఐఎం ఉంటుందని మీరు చెప్తున్నారా? ఉన్నది స్పష్టం. దాడులన్నీ దళిత మీద దడుతున్నాయి. ఎవరున్నారండి ఆర్థికంగా అంతో ఇంతో స్తోమత ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ యొక్క అరాచకాలు రౌడీజాలు భరించలేక పాతపట్టణం వెళ్ళిపోయి కొత్త స్థిర ఇవాళ మీరు పోండి బడంగపేట నాదర్గులు ఈ ఏరియాలు పోండి, ఆ కొత్త కాలనీలలో అడగండి మీరు ఎక్కడి నుంచి వచ్చిరంటే ఎక్కడో కాశ్మీర్ వలసల గురించి మనం మాట్లాడొద్దు. పాతపట్టణం నుంచి కూడా వలసలు వెళ్ళి బడంగపేట నాదర్గులు తదితర ప్రాంతాల లోపల కాలనీలు వెలుస్తున్నాయి. వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఏమాత్రం స్తోమత ఉన్నా బయటికి వెళ్ళిపోతున్నాయి ఎంఐఎం రౌడీజాన్ని గుండాయిజాన్ని భరించలేక. ఎవరు మిగిలిపోతూ ఉన్నారు? నిరుపేదలైనటువంటి దళిత సమాజమే. ఆ గూడు వదిలితే ఇంకో గూడు లేనటువంటి పేదలు మిగిలిపోతూ ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ బంగ్లాదేశ్ లోపల దాడులకు గురవుతుంది ఎవరు? హిందువులు దళిత సమాజమే. పాకిస్తాన్ లోపల దాడులకు గురవుతుంది ఎవరు? హిందువులు దళిత సమాజమే. భాగ్యనగరంలో పాతపట్టణంలో దాడులకు గురవుతుంది కూడా హిందువులైనటువంటి దళిత సమాజమే. ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడాలి, గొంతెత్తాలా. ఇవాళ ఎందుకు నేను అదే మీ మీడియా మీ ఛానల్ ద్వారా ప్రశ్న అడుగుతూ ఉన్నా, సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. రండి పాతపట్టణం లోపల వాంబే కాలనీ లోపల లేకపోతే రాజీవ్ గృహకల్ప లోపల మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసులపైన దళిత సమాజం మీద మతోన్మాదులు చేస్తున్నటువంటి దాడుల మీద నోరెత్తుదాం. వాళ్ళ ప్రాణాలకు రక్షణగా నిలుద్దాం. వాళ్ళ రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు మనం రక్షణగా నిలుద్దాం. మేము అధికారులకు చెప్పినాం, అయినా దాడులు ఆపలేదు. అయినా దాడులు జరుగుతూ ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారం రోజుల నుంచి ఈ అమ్మ అన్నం తినలేదు. 2 కొడుకులు, భర్త లేడు. అమ్మా అమ్మా ఈ అమ్మ భర్త లేడు, 2 కొడుకులు, చేసిన తప్పేం లేదు. వాళ్ళు ఉద్యోగం చేసుకొని ల్యాబ్లో ఉద్యోగం చేసుకుంటారు. సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ నిలబడ్డారు. విధి నిర్వహణలో భాగంగా వస్తూ పోతూ 2 కొడుకులను జైలుకు పంపినారు. ఈ అమ్మ వారం రోజుల నుంచి అన్నం ముడతలేదు. ఎవరినాలి వీళ్ళ బాధ? ఏం తప్పు? వాళ్ళు బతకడానికి అడిగితే తప్ప? వాళ్ళు మాకు రోగాలు వస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని అడిగితే తప్ప? ఈ ప్రభుత్వం దళిత ఉద్ధరణ కోసం మేము ఏదో చేస్తాము అని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఆ దళిత బస్తీ విషయంలో కూడా చేస్తుంది ఏంది? ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పోలీస్ శాఖకు, వెంటనే అక్రమ కేసులు ఎత్తేయండి. నిరుపేదలు వాళ్ళ యొక్క జీవించే హక్కుకు నేను అందుకే మరీ గుర్తు చేస్తున్నా. వాళ్ళ ఫండమెంటల్ రైట్, వాళ్ళ ప్రాథమిక హక్కు, వాళ్ళ జీవించే హక్కు కోసం వాళ్ళు గలం వినిపించారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్పారు. మొదటి ముద్దాయి మీద మీరు కేసు పెట్టండి, జిహెచ్ఎంసీ కమిషనర్ మీద మీరు కేసు పెట్టి లోపలికి పంపాలంటే వాళ్ళ వీటన్నిటికి కారణమైంది జిహెచ్ఎంసీ కమిషనర్. ఆ చర్యలు తీసుకోండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. స్థానిక యంత్రాంగం విఫలమైంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎంత అంటే ఎవరు చూస్తలేరా మిమ్మల్ని? ఎవరు ప్రశ్నించరని మీ ధైర్యమా? అంటే రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేస్తూ ఎంఐఎం ఎజెండాకు మీరు వత్తాసు పలుకుతారా? ఎంఐఎం ఆఫీస్ నుంచి ఏ పేర్లు వస్తే ఆ పేర్లు మీరు రాసి కేసులు పెడతారా? ఏ ప్రాతిపదికన మీరు పెడుతున్నారు? ఎందుకో మరి అటుపక్కన ఇల్లీగల్ స్లాటర్ హౌస్ నడిపిన వాని మీద ఎందుకు కేసులు నమోదు కాలేదు ఇప్పటివరకు? ఇల్లీగల్గా వ్యర్థాలను ట్రాన్స్పోర్ట్ చేసిన వాని మీద ఎందుకు కేసు బుక్ కాలేదు? ఇల్లీగల్గా దళితుల మీదకి సామూహికంగా డీసీఎంలు ఎక్కియాలనుకున్న మీద ఎందుకు కేసులు బుక్ కాలేదు? అక్కడ ఆయిల్ తయారు చేసి వాటిని మళ్ళీ ఎక్కడికి నగరం అంతా సప్లై చేసుకుంటూ ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నటువంటి వాళ్ళ మీద ఇప్పటివరకు ఎందుకు కేసు బుక్ కాలేదు? ఏ విధంగా తమ యొక్క హక్కు గురించి పోరాడినటువంటి దళిత సమాజం మీద కేసులు బుక్ అయితే ఎందుకు మీరు బేడీలు వేస్తారా? వాళ్ళకు వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తారా? ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగు? ఎందుకు ఈ రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అంటే ఖచ్చితంగా స్థానిక పోలీసు యంత్రాంగం ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతుంది. వాళ్ళు ఎంఐఎం ఎజెండా స్పష్టంగా ఓపెన్గా ఎంఐఎం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరినీ మేమందరినీ బాగు అంటాము, రాబోయే రోజుల్లో రాజేంద్ర నగర్ సీట్ మాదే అంటున్నారు. ఆ ఎజెండా కదా ఇవాళ పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకోసం కదా ఇవాళ దళితుల మీద మీరు జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. చట్టం ఇది యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా ఇవాళ మీరు వేధింపులకు తప్పకుండా సమాజం నిలబడుతుంది. ఏమి హిందూ సమాజం పారిపోయే సమాజం కాదు. కానీ రేపు చట్టానికి మీరు సమాధానం అని మర్చిపోకండి. మేము ఇవాళ పోలీసు ఉన్నతాధికారులకు కూడా అదే చెప్పినాం.
సమీక్ష నిర్వహించండి, మేము వస్తాం, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లేదు మీరు విచారణ జరపండి, మైలార్దేవిపల్లి పోలీస్ సీసీ ఫుటేజ్ మీరు చూడండి, వాళ్ళ యంత్రాంగం చూడండి. స్థానిక ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? ఒక ముస్లిం సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఒక ముస్లిం ఫోన్ చేస్తే హిందువులందరినీ అరెస్ట్ చేస్తారా అని చెప్తాడు. హిందువులను అంటే సామూహికంగా అరెస్టులు చేపిస్తారా మీరు? దాని ఏం విచారణ ఉండదా? ఏం విచారణ చేసిండ్రని చెప్పి వాళ్ళ మీరు మా అటెంప్ట్ మర్డర్ ఎట్లయిందండి? ఎవరిని చంపడానికి చూసారు? ఎవరు మారణాయుధాలు పట్టుకొని వచ్చిండ్రు? ఎవరికేం గాయాలైనాయి? కంప్లైంట్ ఇచ్చినోడు గాయమైందని రాయలే, కానీ మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. ఎవరు ఎజెండా నడుస్తూ ఉంది? ఇవాళ ఆ స్థానిక ఎమ్మెల్యేకి కూడా చెప్తున్నారు, రేపు నీ అస్తిత్వం కూడా ఉండదు. రేపు ఈ రకంగా మతోన్మాదులకు కొమ్ము కాస్తే రేపు నీ అస్తిత్వం కూడా ఉండదు, నిన్ను కూడా మింగేస్తారు ఏదో ఒక రోజున. ప్రపంచం చరిత్ర అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తాత్కాలికంగా ఓట్ల కోసం నువ్వు కక్కుర్తి పడుతున్నావు, కానీ రేపు నీ అస్తిత్వానికి కూడా ప్రమాదం. న్యాయం దిక్కు నిలబడు, నువ్వు ధర్మం దిక్కు నిలబడు. ఇది మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి అప్పీల్ చేస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.